ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, మీరు ఎల్లుండి ఓట్లకు పోయే నాడు ఒకటి గుండె మీద చేసుకోండి, ఆలోచించుకోండి. ఈ మైకుల లొల్లి బంద్ అయినాక, ఈ మొత్తం ఓట్ల లొల్లి బంద్ అయినాక, ఓట్లు అడిగే లొల్లి బంద్ అయినాక గుండె మీద చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, ఆలోచించండి. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం బాగుంటే మాగంటి సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. లేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పాల్సింది మీరు, న్యాయం చేయాల్సింది మీరు. మంచిగా పనిచేసేటోళ్లను, మీకోసం పనిచేసిన మాగంటి గోపీనాథ్ లాంటి నాయకుడు, 11-12 ఏళ్లు మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు. ఆయన బతికుంటే ఇంకో 3 ఏళ్లు మీ ఎమ్మెల్యేగా ఆయన్నే ఉంటుండే. అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య. మరి ఆమెను ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది. అవతలోడిచ్చే పైసలకు ఆశపడతారా? 3 ఏళ్లు మళ్ళొక్కసారి కాంగ్రెస్కి ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి. ఎల్లుండి తప్పకుండా ఓట్లకు మాత్రం రండి. ఎందుకంటే మీరు ఓటింగ్కి రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లు రాయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగ ఓట్లేసి గెలవాలనుకుంటున్నారు. అందుకే హైదరాబాద్లో నేను ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దయచేసి ఓటింగ్కు రండి. మీరు ఓటింగ్కు రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి పొద్దున్నే 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది. తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా. ముగించే ముందు మరి నేను మిమ్మల్ని అందరినీ, ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలా. కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. 3వ నెంబర్ లో కారు ఉన్నది. तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. अरे कस के बोलो, रेवंत रेड्डी को सुनाई देना. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. यूसुगुड़ो दम्मन तक इंतेना. तीसरे नंबर पे है कार. కారు గుర్తుకే జై తెలంగాణ. కారు గుర్తుకే పక్కానా? ఇగో ఈ కారు కూడా చూపెడుతున్నాం మీకు, ఎందుకన్నా మంచిదని చెప్పి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క మాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన రేవంత్ రెడ్డి గారికి మనం ఇట్లా ఈ కండువా తీసి ఇట్లా తిప్పితే నచ్చలేదంట. ఆయనకు నచ్చలేదు. అందుకే ఒక్కసారి ఆయన కోసం గట్టిగా ఊపుదాం. ఓకే, చలో.